ఫస్ట్ రెసిపీ పేరు చెప్పండి. మటన్ తవా పులావ్. అమ్మ, పలావులు బిర్యానీలు అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. కాదు ప్రవీణ, పులావ్ అనడం అంతేనే, కానీ అన్నీ రెడీగా ఉంటే వేసి మిక్స్ చేయడం అంతేనే. ఓకే, సో చూద్దాం. అయితే నేను చెప్పింది మాట నిలబెడతారు కదా మా ఎక్స్పర్ట్స్. మటన్ తవా పులావ్. సో మటన్ తవా పులావ్ తయారు చేయబోతున్నాం. అది కూడా చాలా సింపుల్గా, చాలా హ్యాపీగా చేసే ప్రాసెస్లో చేస్తున్నాం అనమాట. అదేంటో మీరు కూడా చూసేయండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మటన్ తవా పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు, ఉల్లిపాయలు, టమాటో పేస్ట్, ఉప్పు, గరం మసాలా పొడి, వెన్న, నూనె, బాస్మతి అన్నం, కారం, పావుబాజీ మసాలా పొడి, క్యాప్సికమ్ ముక్కలు, నిమ్మరసం, కొత్తిమీర. సో అన్ని ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ రెడీ పెట్టుకుంటాం ఎలాగో. అవును ప్రవీణ, ఎందుకంటే మటన్తో చేసేవి, రైస్తో చేసేవి కొంచెం ఎప్పటికైనా లాంగ్ రెసిపీ, కానీ ముందుగానే ఉడికించుకుంటే ఈజీ. కరెక్ట్. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఈవినింగ్ చేయాలంటే ఆఫ్టర్నూన్ లంచ్ అవ్వగానే అవి చేసి పెట్టేయమని మనం చక్కగా మనం ఏడికైనా చెప్పేయచ్చు. మళ్ళీ వచ్చినాక వేడివేడిగా అలా ఫ్రై చేసేసుకొని తిని. పులావ్ అంటాం కానీ ఇది ఒక రైస్ లాగానే. యాక్చువల్లీ ఇది ముంబై ఫేమస్ అన్నమాట. తవా పులావ్స్ అని, వెజిటేరియన్ పులావ్స్ అని, చికెన్ పులావ్స్ అని చెప్తారు. తవా పులావ్ ఎందుకంటారంటే పెద్ద పెద్ద తవ మీదనే చేస్తారు. మనకు అంత తవాలు ఉండవు కదా ఇంట్లో, మనం కడాయిలోనే చేసుకుందాము అని తవా పులావ్. ముందుగా ఏమేమి రెడీ చేశారు? టమాటో ప్యూరీ, టమాటో పేస్ట్ ఒకటి, మళ్ళీ మటన్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకున్నాం. బాగా ఉడికించి పెట్టారు. రైస్ కూడా ఉడికించి పెట్టారు. ఓకే, డన్. మిగతాదంతా మిక్స్ చేయడం. సో కడాయి డైరెక్ట్ పెట్టేస్తాను, ఎందుకంటే ప్రాసెస్ అంతా అన్నీ రెడీ అయిపోయి ఉన్నాయి. ఒక 2 స్పూన్ నూనె. టోటలీ వెన్నతోనే చేస్తారు కదా. హాఫ్ అయినా? హాఫ్. మటన్ బదులుగా వెజిటేబుల్ ఉడికించుకొని కలిపి వెజిటేబుల్ తవా పులావ్. వెజిటేబుల్ తవా పులావ్. అప్పుడు మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, మష్రూమ్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్, అలానే బీన్స్, క్యారెట్. జస్ట్ మనం బ్లాండ్ చేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మిగతా ప్రాసెస్ అంతా. ముందుగా జీలకర్ర, ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట. ఇది బాగుంటుంది. ఓకే. ఇప్పుడు బిర్యానీస్ లేకపోతే పులావ్స్ అంటే అన్నీ వేసేసి చేసుకున్న మన పలావులు ఉంటాయి కదా, అవి ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం. ఇలా చేసుకోవడం కొంచెం అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది పావుబాజీ మసాలా పౌడర్. పులావ్కి ఇది కంపల్సరీగా ఉండాలి. ఓకే. గరం మసాలా పౌడర్. జనరలీ గరం మసాలా లాస్ట్లో వేసుకుంటాం కదా, ఇక్కడ ఎందుకు ఫస్ట్ వేస్తున్నానంటే హోల్ గరం మసాలాలు మనం వేయలేదు. కారం, అందుకని ముందు వేయండి. పసుపు, ఓకే, క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం ఉప్పు. దీనికి ఉప్పు ఎందుకంటే మటన్లో కూడా కొంచెం వేసి ఉడికించాను, అన్నంలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది. ఓకే. టమాటో పేస్ట్. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు టమాటో ఉడకాలి కదా. మటన్ వేయద్దా? వేద్దాం. కొంచెం ఇది ఫ్రై అయింది కదా, ఈ లోపల ఇది మటన్ కూడా వేసేసి ఒక నిమిషం దీంట్లో కొంచెం నీళ్ళు ఉన్నా పర్వాలేదు, అలాగే వేసేసి. ఇప్పుడు మూత పెట్టేసి దీంట్లో కొంచెం ఉప్పు అవన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా తక్కువ పడితే ఇప్పుడు మిక్స్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి చూద్దాం ప్రవీణ. సో సూపర్, బాగా ఉడికిపోయింది.
కొంచెం ఇలా లిక్విడ్ లాగానే ఉంటుంది. మరి రైస్ వేయంగానే కొంచెం పొడి పొడిగా అలా ఉండదు అనమాట. కొంచెం మెత్తగా సాఫ్ట్గానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు రైస్ వేసేద్దాం. కొంచెం ఉప్పు వేద్దాం ప్రవీణ. ఇది కూడా వేసేనా? వేసేయండి. సో మనం బాగా కలిసేలాగా అన్నం అంతా కలిపేసాము. కొంచెం ఉప్పు వేద్దాం ప్రవీణ. ఓకే, అలాగే నిమ్మరసం, ఓహో, కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మటన్ తవా పులావ్ రెడీ. తవా పలావ్ రెడీ అయిపోయింది, బౌల్లోకి తీసేద్దాం. సో ఇదొక స్టైల్ పలావ్ అనమాట. సో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ముంబై స్పెషల్. యాక్చువల్లీ ముంబైలో ఇలాగే చేస్తారని వనమాల గారు చెప్పారు కదా. ప్రవీణ గారు వేడి వేడిగా మటన్ తవా పులావ్ రెడీ అయిపోయింది. చూసి చెప్పండి. మటన్ తవా పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు, ఉల్లిపాయలు, టమాటో పేస్ట్, ఉప్పు, గరం మసాలా పొడి, వెన్న, నూనె, బాస్మతి అన్నం, కారం, పావుబాజీ మసాలా పొడి, క్యాప్సికం ముక్కలు, నిమ్మరసం, కొత్తిమీర. మటన్ తవా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో నూనె వేసి కొంచెం వేడెక్కిన వెంటనే వెన్న కూడా వేసి కరగనివ్వాలి. తర్వాత అందులో ముందుగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన వెంటనే పావుబాజీ మసాలా పొడి అండ్ గరం మసాలా పొడి, కొద్దిగా కారం, కొంచెం పసుపు, క్యాప్సికం ముక్కలు, కొద్దిగా ఉప్పు, టమాటా ప్యూరీ వేసి బాగా ఉడకనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన వెంటనే దానిలో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించి మటన్ ముక్కల్ని వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. మటన్ ముక్కలకి మనం వేసిన మసాలా అంతా బాగా పట్టింది, ఉడికింది అనుకున్న తర్వాత ఉడికించిన బాస్మతి రైస్ తీసుకొని దాన్ని పైన మొత్తం ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. కూర అంతా బాగా కలిసేలా అన్నంలో పలావ్ కలిపినట్టు కలుపుకోవాలి. తర్వాత దానిలో కొంచెం సరిపడంత ఉప్పు చూసుకోవాలి. తర్వాత నిమ్మరసం వేసుకోవాలి అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒక ప్లేట్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ తవా పలావ్ రెడీ.